ఒక్కసారి మన బాల్యానికి తిరిగి వెళ్దామా? మొబైల్ లేని రోజుల్లో ఆనందం ఇంత సింపుల్గా ఉండేది. ఇది గడియారం లేని రోజులు. ఈ సంచిలో పుస్తకాలు కాదు, చిన్న చిన్న కలలుండేవి. గంట మోగకముందే మొదలైన చిన్న ప్రపంచం. పొద్దు పగలకముందే పాఠశాల కూడా నిద్రలేచేది. బెంచీల మధ్యే మౌనంగా స్నేహాలు పుట్టాయి. పెన్సిల్ చిన్నదైనా ఆశలు పెద్దవే. ఈ పలకపై అక్షరాలు కాదు, మా భవిష్యత్తే రాసుకున్నాం. ఈ మట్టి గోడలు ఎన్ని పిల్లల నవ్వులు చూశాయో. చాక్ ధూళిలో కూడా ఓ వెలుగుండేది. ఆ అన్నంలో అమ్మ ప్రేమ కలిసుండేది. పాదాల కింద మట్టి, గుండెల్లో ఆనందం. ఈ గోళీల్లో మా కన్నుల మెరుపు దాగుండేది. పంచుకోవడమే మా పెద్ద పాఠం. పడిపోయిన రాళ్ళు కూడా మళ్లీ నిలబడేవి. తిరిగే బొమ్మలా మా రోజులు తిరిగేవి. శ్వాస ఆగేవరకు కాదు, ఆనందం ఆగేవరకు ఆడేవాళ్లం. ఆకాశం అప్పుడే మా సొంతం అయ్యేది. పాఠాలైపోయినా బాల్యం ఇంకా మిగిలేది. కబడ్డీ కబడ్డీ శ్వాసలో ధైర్యం నింపుకొని ఒక్కడుగు ముందుకెళ్తే మొత్తం జట్టు మనవెంటే ఉండేది. ఓడిపోయినా మళ్లీ లేచే అలవాటు అక్కడే నేర్చుకున్నాం. ఈ సైకిల్ చక్రాల్లో మా ఉత్సాహం తిరిగేది. పెడల్స్ తొక్కుతుంటే పాఠశాల దూరం చిన్నదైపోయేది. ఈ దూకుడులో నవ్వులు లెక్కలేనివి. తాడి తిరిగినట్టే బాల్యం కూడా తిరిగేది. నీళ్ల చప్పుడు కూడా ఒక ఆటలాగే అనిపించేది. కొబ్బరి ఆకులతో మేం ప్రపంచాలే చేసేవాళ్లం. కొనేవి కాదు, స్వయంగా సృష్టించేవాళ్లం. చెట్టు నీడలో సమయం నెమ్మదిగా నడిచేది. ఈ కాలువ దాటడం ఒక చిన్న సాహసం. పడితే నవ్వు, దాటితే గర్వం. సూర్యుడు దిగుతున్నా మా ఆటలు ఆగేవి కాదు. ఇప్పుడు ఆ రోజులు లేవు, కాని ఆ జ్ఞాపకాలు ఇంకా మనలోనే ఉన్నాయి. బాల్యం పోయింది, కాని మనల్ని వదల్లేదు. ఈ నిశ్శబ్ద క్షణాలు మీ మనసును తాకితే ఇంకొంచెం మాతో ఉండండి. ప్రకృతి మెల్లగా చెప్పే కథల కోసం గిబ్లీ నేచర్ విస్పర్స్ను సబ్స్క్రైబ్ చేయండి.